ఎందుకు ఆ దేశానికి వెళ్ళడం, ఈ దేశానికి వెళ్ళడం? ఎందుకంటే మనకి ఇక్కడ అవకాశాలు లేకపోవడం మూలానే. లేకపోతే ఎందుకు వెళ్తారు? ఎక్కడికి వెళ్ళినా సెకండ్ గ్రేడ్ సిటిజన్సే. ఇది మాదైన దేశం, ఇది మాది అని మీరు చెప్పుకోలేరు. అలాంటప్పుడు ఎందుకు వెళ్ళవలసిన పరిస్థితులు వస్తున్నాయి? మన పరిస్థితులు మెరుగుపరుచుకునే ఎందుకు రావడం లేదు? ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ డబ్బులని స్కాములు చేసి ఒకరికొక చోట కొంచెం భారతీయులు చాలా ధనవంతుల లిస్టులో ఉంటారు, కానీ భారతదేశం మాత్రం బీద దేశమే. జపనీయులు ఇండివిజువల్గా చూసుకుంటే అందరూ ఏమంత సంపన్నులు కాకపోయినా ఆ దేశం సంపన్న దేశమే. మీరు యూరోప్లో ఎన్నో కంట్రీస్ అంతే, వాళ్ళు ఇండివిజువల్గా చూసుకున్నప్పుడు ఎవరు అంత సంపన్నులు కారు, కానీ దేశం సంపన్నమైన దేశం. ఎక్కడికి వెళ్ళినా రోడ్లు బాగుంటాయి, ఎక్కడికి వెళ్ళినా వ్యవస్థ చక్కగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే ట్యాక్స్లు కరెక్ట్గా పే చేస్తారు, కరెక్ట్గా ప్రభుత్వంలోకి వెళుతుంది. వెళ్ళిన ఇన్కమ్ని ఎట్లా కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే దాని పట్ల వాళ్ళు శ్రద్ధ వహిస్తారు. ఇక్కడ ఫ్రీ బీలు పంచుతారు, ఒకడు ట్యాక్స్ కడతాడు, ఒకడిని సోమరిపోతం చేస్తారు, ఒకరి దగ్గర ట్యాక్స్ లాగుతారు. అసలు ఆర్థికంగా దానిని సమానంగా ఉంచుతున్నారా లేదా? దానిని ప్రశ్నించే యువత ఏరి. మనకి బిగ్ బాస్ ప్రోగ్రామ్, జబర్దస్త్, వెబ్ సిరీస్, దిస్ ఈజ్ ఆల్ కీపింగ్ అస్ బిజీ. ఆర్ వి హ్యావింగ్ హెల్దీ ఎంటర్టైన్మెంట్? ఆ డిస్కషన్స్ ఏంటండి? ఎవరో ఎక్కడో మూల ఒకడెవరో ఏదో ఒక మాట అంటారు, ఆ మాటను పట్టుకుని 5-6 ఛానళ్ళు అదే పనిగా ప్యానల్ డిస్కషన్స్ పెడతారు. ఆ ప్యానల్ డిస్కషన్స్ మూలాన ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా? నో డెవలప్మెంట్. బట్ దెర్ ఆర్ సో మెనీ డెవలప్డ్ కంట్రీస్ వేర్ ద న్యూస్ ఇస్ జస్ట్ మినిమల్. Nobody bothers about which transport minister in which lane of India spoke some nonsense. For that, you don't have to hold so many discussions and unnecessarily give importance to that. Instead, they can focus on development, but they don't want that. It has become infotainment. Kotta word. Infotainment. News is an infotainment. What infotainment? It's just giving you unnecessary information. It is not going to contribute to your individual life or any change in the society it's bringing. It's not bringing any change. We are wasting hours and hours of time in front of these. So you be the change. మీరే మొదటిగా మీలోనే ఆ మార్పు తీసుకురండి. వాటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండండి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే దాంట్లో మీ సమయాన్ని కేటాయించండి. అప్పుడు మీరే మార్పులు చేస్తారు. అప్పుడు సమాజం ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఈ దేశంలో అనేక మంది ఉన్నారు. వెళ్ళండి, అన్ని దేశాలు చూడండి, అన్ని దేశాల్లో చదువుకోండి, కానీ మీ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మాత్రం గుర్తుఎరగండి. మీ ఆత్మగౌరవాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టకండి.